అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో 3 రోజుల పాటు డ్రాగన్ పడవ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నారు. సంక్రాంతి సంబురాల పేరుతో ఏర్పాట్లను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో చేపట్టారు. గతేడాది కంటే భిన్నంగా పెద్ద ఎత్తున సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ టూరిజం శాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో జనవరి 11, 12, 13న జరగబోతున్నాయి. రంగబల్లులు, గాలిపటాలు కాంపిటీషన్లు ఉండనున్నట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు. వివిధ సాంప్రదాయ వంటకాలతో స్టాల్ ఏర్పాటు కాబోతున్నాయి. సంస్కృతి కార్యక్రమాలు, సంగీత ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు బండారు సత్యానందరావు చెప్పారు. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్ళు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంతో పాటు డ్వాక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో కాలేజీ గ్రౌండ్ లో సినీ ఆర్కెస్ట్రాలు, బ్యాండులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం